Hi friends, good morning everyone. So today we are going to discuss about CTET examination. So CTET examination గురించి చెప్పుకునే దానికంటే ముందు వాట్ ఈస్ CTET and how many papers will be there అనేది కొంచెం దాని గురించి బ్రీఫ్ ఇంట్రొడక్షన్ ఇచ్చుకుందాం. CTET is Central Teacher Eligibility Test which comprises of 150 marks. Okay, 150 marks ఉంటాయి. సెంట్రల్ లెవెల్లో టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్ టెట్ ఎగ్జామ్ అన్నట్టు. సో ఇందులో వీ విల్ హ్యావ్ బోత్ పేపర్స్ లైక్ పేపర్ 1 ఫర్ డిఎడ్ క్యాండిడేట్స్, పేపర్ 2 ఫర్ బీఈడి క్యాండిడేట్స్. పేపర్ 1లో మనకు 1 to 5th ఆల్ సబ్జెక్ట్స్ ఉంటాయి అండ్ దట్ సబ్జెక్ట్స్ టు ఆల్ ఎన్సీఆర్టీస్ వీ హ్యావ్ టు రీడ్. 1 to 5th ఆల్ ఎన్సీఆర్టీ టెక్స్ట్ బుక్స్ చదువుకోవాల్సి ఉంటుంది. అండ్ పేపర్ 2 స్పెసిఫికల్లీ మనం బీఈడీలో ఏ సబ్జెక్ట్ అయితే చేసామో 1 సబ్జెక్ట్, సో ఆ సబ్జెక్ట్స్తో పాటు ఇంకొక సబ్జెక్ట్ని యాడ్ చేసి పేపర్ 2లో ఉంటుంది. ఇఫ్ ఇన్ కేస్ బయోసైన్స్ అయితే మనది బయోసైన్స్తో పాటు హియర్ వీ విల్ హ్యావ్ మ్యాథమెటిక్స్ ఉంటుంది. సో దిస్ ఇస్ ద బ్రీఫ్ ఇంట్రొడక్షన్. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ వెన్ వీ సీ అబౌట్ పేపర్ 1, TDP, EVS, language 1 or 2 మనం ఇక్కడ తెలుగు తీసుకోవచ్చు, ఇంగ్లీష్ తీసుకోవచ్చు, అండ్ మ్యాథ్స్ అండ్ లాంగ్వేజ్ 2. సో 5 సబ్జెక్ట్స్. ఈ 5 సబ్జెక్ట్స్కి ఈచ్ వన్ 30 మార్క్స్, దట్ ఈజ్ ఈక్వల్ టు టోటలీ 150 మార్క్స్ ఉంటాయి. ఈ 150 మార్క్స్లో 90 మార్క్స్ వస్తేనే సీటెట్లో క్వాలిఫైడ్. సీటెట్లో ఎన్ని మార్క్స్ వస్తే క్వాలిఫై అవుతారు? 90 మార్క్స్ వస్తే క్వాలిఫై అవుతారు. నెక్స్ట్ ఈ సీటెట్ వచ్చేసి జనవరి 21 రోజున ఉంది. జనవరి 21, 2024, రైట్? సో ఇప్పుడు మనకున్న టైం వచ్చేసి ఈరోజు December 22 టు January 20. We have 30 days టైం. ఈ 30 days టైంలో ఈ 30 daysని ఒక ఛాలెంజ్గా తీసుకుందాం. 30 days ఛాలెంజ్. 30 daysని ఛాలెంజ్గా తీసుకొని పేపర్ 1లో ఇంపార్టెంట్ సబ్జెక్ట్స్ అయిన సిడిపి, ఈవిఎస్, లాంగ్వేజ్ 1, లాంగ్వేజ్ 2, మ్యాథ్స్ ఇవన్నీ బ్రీఫ్గా డిస్కస్ చేస్తూ సిడిపిని మాత్రం టోటల్ 5 యూనిట్స్ క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేసుకుందాం. బికాస్ రిమైనింగ్ సబ్జెక్ట్స్ అన్నీ కూడా నార్మల్గా మనకి సబ్జెక్ట్ మీద ఉన్న నాలెడ్జ్ తోటి రాసుకోవచ్చు, బట్ సిడిపి ఈజ్ వెరీ డిఫరెంట్ అండ్ డిఫికల్ట్. సో సిడిపిలో 30 out of 30 వచ్చేలాగా సిడిపిలో ఉన్న 5 యూనిట్స్ అన్నీ కూడా డిస్కస్ చేసుకొని ఈ 30 daysలో సిడిపిని ఫినిష్ చేసుకుందాం. ఓన్లీ ఫర్ పేపర్ 1. అండ్ పేపర్ 2 వచ్చేసి ఓన్లీ వీఆర్ గోయింగ్ టు డిస్కస్ అబౌట్ మాక్ టెస్ట్. పేపర్ 2 వచ్చేసి ఓన్లీ మాక్ టెస్ట్లు డిస్కస్ చేసుకుందాం. అండ్ పేపర్ 1 మాత్రం టోటల్ ఆల్ ద సబ్జెక్ట్స్ ఇంక్లూడింగ్ ద మాక్ టెస్ట్, బట్ ఆల్ ద సబ్జెక్ట్స్ ఆర్ ఇన్ బ్రీఫ్ నార్మల్గా డిస్కస్ చేసుకుందాం. బట్ సిడిపి మాత్రం టోటల్ 5 యూనిట్స్ ఏవైతే ఉన్నాయో 5 యూనిట్స్ మొత్తం డిస్కస్ చేసుకుంటాం. ఈ సిడిపికి ఏం ప్రాబ్లం అంటే ఈవిఎస్, లాంగ్వేజ్ 1, మ్యాథ్స్, లాంగ్వేజ్ 2 ఈ 4 సబ్జెక్ట్స్ ఏవైతే ఉన్నాయో మనం ప్రీవియస్ నాలెడ్జ్ని యూజ్ చేసుకొని వీ కెన్ రైట్ ద ఎగ్జామ్. బట్ సిడిపి మాత్రం అలా ఉండదు. సిడిపి ఈచ్ అండ్ ఎవ్రీ టాపిక్ కూడా మళ్ళీ రివైజ్ చేసుకుంటేనే మనకి యూస్ఫుల్గా ఉంటుంది, రాయగలుగుతాం. సో సిడిపి 5 యూనిట్స్ అన్నీ కూడా వీటిలాగా బ్రీఫ్గా కాకుండా ఎలాబొరేటెడ్గా డిస్కస్ చేసుకుందాం. సో 30 days ఛాలెంజ్లో ఆల్ ద బెస్ట్. సీటెట్లో ఇంపార్టెంట్ సబ్జెక్ట్
సిడిపి అంటే చైల్డ్ డెవలప్మెంట్ అండ్ పెడగాజీ. ఇది టోటల్గా 30 మార్క్స్ ఉంటుంది. టోటల్ ఎన్ని మార్క్స్ ఉంది? ఇది 30 మార్క్స్. సో ఇందులో ఫస్ట్ యూనిట్ వీ హ్యావ్ టోటలీ 5 యూనిట్స్ ఇన్ సిడిపి. టోటల్ 5 యూనిట్స్ ఉన్నాయి. సో ఇందులో వీఆర్ గోయింగ్ టు డిస్కస్ అబౌట్ ద ఫస్ట్ యూనిట్. అండర్స్టాండింగ్ ద లెర్నర్. What is the first unit? It is understanding the learner. So when we are discussing, we can discuss in both English and Telugu. Why? Because many of the Telugu medium students are also writing the CTET, and most of them are also clearing it successfully than English medium students. So we can discuss in both Telugu and English. The first unit is understanding the learner. If you see that understanding the learner, the meaning of the unit is విద్యార్థిని పూర్తిగా అవగాహన చేసుకోవడం లేదా అర్థం చేసుకోవడం. ద లెర్నర్ ఈజ్ నథింగ్ బట్ విద్యార్థి, ద స్టూడెంట్. సో ఈ యూనిట్కి మాత్రం సిడిపిలో ద ఫస్ట్ యూనిట్కి మాత్రం ఇట్ ఈస్ కంప్రైజ్డ్ ఆఫ్ 15 మార్క్స్. ద ఫస్ట్ యూనిట్ ఈస్ కంప్రైజ్డ్ ఆఫ్ 15 మార్క్స్. సో ఇట్ ఈస్ grabbing half of the marks in the CD. So in this we have 3 main vocabularies: growth, development. We can also pronounce it as development. Growth, development and maturity. From these 3 terms, what we are writing here, growth, development and maturity, these 3 terms definitely we will get 1 mark. 1 or 2 marks definitely we will get in the examination. ఈ 3 ఏవైతే ఉన్నాయో ఈ టర్మ్స్ నుంచి, ఈ పదాల నుంచి తప్పకుండా మనకి 1 నుంచి 2 మార్క్స్ మాత్రం ఖచ్చితంగా వస్తాయి. ఇప్పుడు చెప్పుకునే టాపిక్ నుంచి యూనిట్ మొత్తంలో 15 మార్క్స్ ఉన్నాయి, బట్ ఇప్పుడు చెప్పుకునే 3 పదాల నుంచి మనకు 1 నుంచి 2 మార్క్స్ ఈజీగా ఉంటాయి. మీరు ప్రీవియస్ క్వశ్చన్ పేపర్స్ చూస్తే మీకు ఇంకా ఈజీగా అర్థమవుతుంది. ఓకే, వాట్ ఈజ్ గ్రోత్? గ్రోత్ అంటే ఏంటి? గ్రోత్ అంటే నార్మల్గా మనం పెరుగుతూ ఉండడం, ఎదగడం అనుకుంటాం. ప్రాపర్గా చూసుకుంటే గ్రోత్ అంటే వృద్ధి చెందడం. గ్రోత్ అంటే తెలుగులో ఏంటి? వృద్ధి. హిందీలో కూడా ఇది వచ్చేసి వృద్ధి అని అంటారు. హిందీలో వృద్ధి. సో వాట్ ఈజ్ గ్రోత్? వృద్ధి అంటే ఏంటి? మెయిన్గా గ్రోత్ అంటే ఫిజికల్ చేంజెస్. గ్రోత్ అంటే ఏముంటుంది? టోటల్గా ఫిజికల్ చేంజెస్. మనం పుట్టిన దగ్గర నుంచి మన బాడీలో వచ్చే ఆల్ ద ఫిజికల్ చేంజెస్ని గ్రోత్ అని అంటాం. ఆల్ ద ఫిజికల్ చేంజెస్. సో గ్రోత్ని ఇంకేమనొచ్చు? ద క్వాంటిటేటివ్ ప్రాసెస్. ద క్వాంటిటేటివ్ అంటే ఒక క్వాంటిటీ అనేది ఖచ్చితంగా ఉంటుంది. ఇప్పుడు మనం పెరిగాము అంటే ఎంత క్వాంటిటీ ఉన్నాం అంటే వీ కెన్ మెజర్ చేయగలుగుతాం కాబట్టి ఇట్ ఈస్ అ గ్రోత్. వీ కెన్ మెజర్ ఇట్. మెజరబుల్ అన్నమాట. ఇది మనం మెజర్ చేయగలుగుతాం కాబట్టి, మాపనం చేయగలుగుతాం కాబట్టి దాన్ని మెజరబుల్ థింగ్ అంటాం గ్రోత్ని. సో ఇందులో ఫిజికల్ చేంజెస్ అంటున్నాం కదా. ఫిజికల్ చేంజెస్ అంటే ఏంటి? మన స్ట్రక్చరల్ చేంజెస్ని ఫిజికల్ చేంజెస్ అని అంటాం. సో ఈ గ్రోత్ ఎప్పటి వరకు ఉంటుంది మనలో అంటే అప్ టు ద మెచ్యూరిటీ, టిల్ మెచ్యూరిటీ వచ్చేంత వరకు మనకి గ్రోత్ అనేది కంటిన్యూ అవుతూనే ఉంటుంది మన బాడీలో, టిల్ మెచ్యూరిటీ. సో గ్రోత్ అంటే ఏంటి? ఫస్ట్ వీ నీడ్ టు అండర్స్టాండ్ వాట్ ఈజ్ గ్రోత్. గ్రోత్ని మనం తెలుగులో వృద్ధి అంటాం, హిందీలో కూడా వృద్ధి అంటాం. వాట్ ఈజ్ గ్రోత్? గ్రోత్ అనేది ఒక ఫిజికల్ చేంజ్. మన బాడీలో వచ్చే ఒక ఫిజికల్ చేంజ్ని మనం గ్రోత్ అంటున్నాం. ఇట్ ఈస్ వెరీ క్వాంటిటేటివ్. వై ఇట్ ఈస్ వెరీ క్వాంటిటేటివ్ అని ఎందుకు అంటున్నాము అంటే దాన్ని మనం క్వాంటిటీ ఎంత అనేది చూడగలం కాబట్టి ఇట్ ఈస్ కాల్డ్ యాజ్ క్వాంటిటేటివ్. క్వాంటిటీ ఉంది కాబట్టి దాన్ని ఏం చేయగలుగుతాం? మెజర్ చేయగలుగుతాం. ఇట్ ఈస్ మెజరబుల్. సో అందుకని గ్రోత్ని ఏమంటాము? ఇట్ ఈస్ మెజరబుల్ అండ్ ఇట్ కంప్రైజెస్ ఆఫ్ స్ట్రక్చరల్ చేంజెస్.
సో ఈ గ్రోత్ అనేది ఎప్పటి వరకు ఉంటుంది మనలో? టిల్ మెచ్యూరిటీ. మన బాడీలో మెచ్యూరిటీ స్టార్ట్ అయ్యేంత వరకు, మెచ్యూరిటీ స్టార్ట్ అవ్వగానే గ్రోత్ ఆగిపోతుంది. సో గ్రోత్ అనేది పర్టికులర్ ఏజ్ వచ్చేంత వరకు మాత్రమే ఉంటుంది. గ్రోత్ అనేది లైఫ్ లాంగ్ ప్రాసెస్ కాదు. ఇది మనం గుర్తుపెట్టుకోవాల్సి ఉంటుంది. ఓకే. అండ్ ద సెకండ్ థింగ్ డెవలప్మెంట్ ఆర్ డెవలప్మెంట్. సో డెవలప్మెంట్ అంటే ఏంటి? తెలుగులో వచ్చేసి వికాసం అంటాం, వికాసం. అండ్ హిందీలో కూడా వికాస్, హిందీలో కూడా వికాస్. ఐఎమ్ రైటింగ్ వెరీ రఫ్లీ. ఇఫ్ పాసిబుల్ యూ కెన్ నోట్ డౌన్ ఆర్ ఎల్స్ జస్ట్ లిసన్. ఓకే. డెవలప్మెంట్ ఈజ్ ఫ్రమ్ womb to tomb, from womb to tomb. womb to tomb అనేది చూసుకుంటే womb to tomb మళ్ళీ గర్భంలో ఉన్నప్పటి నుంచి మళ్ళీ తిరిగి మనం సమాధిలోకి వెళ్ళేంత వరకు జరిగే ప్రాసెసే డెవలప్మెంట్ అంటే. ఫ్రమ్ మదర్ womb to tomb, దట్ ఈస్ కాల్డ్ యాజ్ డెవలప్మెంట్. సో ఇది ఎప్పటి నుంచి ఎప్పటి వరకు జరుగుతుంది అంటే టిల్ మెచ్యూరిటీ కాదు, ఇట్ ఈస్ అ లైఫ్ లాంగ్ ప్రాసెస్. ఇట్ ఈస్ అ లైఫ్ లాంగ్ ప్రాసెస్. దెర్ ఈస్ నో ఎండ్ ఫర్ దిస్. టిల్ వీ హ్యావ్ లైఫ్, ఇట్ విల్ కంటిన్యూ. దట్ ఈస్ కాల్డ్ యాజ్ డెవలప్మెంట్. ఇట్ ఈస్ అ లైఫ్ లాంగ్ ప్రాసెస్. వీ కెన్ మాడిఫై ఇట్ బట్ వీ కాంట్. వీ కెన్ మాడిఫై ఇట్ బట్ వీ కాంట్ రివర్స్ ఇట్. సో డెవలప్మెంట్ని అంటే ఫర్ ఎగ్జాంపుల్ మనకి స్కూటీ డ్రైవ్ చేయడం రాదు అనుకుందాం. సో ఆ స్కిల్ అనేది నాలో లేనప్పుడు నేనేం చేస్తాను? వీ కెన్ లెర్న్ ఇట్, మనం నేర్చుకోవచ్చు. సో వీ కెన్ మాడిఫై ఇట్, మనలో లేని దాన్ని మాడిఫై చేసుకోవడానికి ట్రై చేయొచ్చు, మాడిఫై చేసుకోవడానికి ట్రై చేయొచ్చు. బట్ వీ కాంట్ రివర్స్ ఇట్. ఇప్పుడు నాకు ఆల్రెడీ స్కూటీ వచ్చు, నాకు రానట్టు నేను ప్రవర్తించలేను. వీ కాంట్ రివర్స్ ఇట్. అప్ టు వన్ సర్టన్ హైట్ ఎదిగామనుకోండి, ఓకే, సర్టన్ హైట్కి ఒక మనిషి ఎదిగాక వీ కాంట్ రివర్స్ ఇట్. మళ్ళీ చిన్నపిల్లాడు అయ్యేలాగా మనం చేయలేం దాన్ని. వీ కాంట్ డూ దిస్. సో వీ కెన్ మాడిఫై ఇట్ బట్ వీ కాంట్ రివర్స్ ఇట్. దట్ ఈస్ కాల్డ్ యాజ్ డెవలప్మెంట్. సో ఈ డెవలప్మెంట్ అనేది ఒక ప్రోగ్రెస్ ఆర్డర్ సీక్వెన్స్లో వెళ్తూ ఉంటుంది. ఈ డెవలప్మెంట్ అనేది పిఓఎస్ అంటే ప్రోగ్రెసివ్ ఆర్డర్ సీక్వెన్స్. ఒక ఆర్డర్ వైజ్గా వెళ్తూ ఉంటుంది కాబట్టి ప్రోగ్రెసివ్ ఆర్డర్ సీక్వెన్స్ అన్నాం. వాట్ ఈస్ పిఓఎస్? వాట్ ఈస్ ప్రోగ్రెసివ్ ఆర్డర్ సీక్వెన్స్? ఫస్ట్ చిన్న పిల్లల్లా ఉంటాం, తర్వాత కొంచెం హైట్ పెరుగుతాం, తర్వాత ఇంకొంచెం హైట్ పెరుగుతాం. వన్స్ మెచ్యూరిటీ వచ్చాక గ్రోత్ అనేది స్టాప్ అవుతుంది. చిన్నప్పుడు తెలిసి తెలియక ఏదేదో తింటూ ఉంటాం, తర్వాత ఏది తినాలో తెలుస్తుంది. తర్వాత మంచి ఫుడ్ ఏంటి, జంక్ ఫుడ్ ఏంటి, హెల్దీ ఫుడ్ ఏంటి అనే డిఫరెన్స్ మనం తెలుసుకుంటాం. సో గ్రోత్ అండ్ డెవలప్మెంట్ అనేది ఇక్కడ కోఆర్డినేటెడ్గా వెళ్తూ ఉంటుంది. సో పర్టికులర్ ఏజ్ వచ్చేసరికి గ్రోత్ అనేది ఆగిపోతుంది, డెవలప్మెంట్ అనేది మాత్రం టిల్ టోంబ్ వరకు కూడా అలాగే కొనసాగుతూ ఉంటుంది. ఓకే, దిస్ ఇస్ ద ఫస్ట్ టాపిక్ ఇన్ ద ఫస్ట్ యూనిట్, అండర్స్టాండింగ్ ద లెర్నర్. గ్రోత్ అండ్ డెవలప్మెంట్ మధ్యలో ఉన్న డిఫరెన్స్. గ్రోత్ అంటే వృద్ధి, ఓన్లీ ఫిజికల్ చేంజెస్ జరుగుతూ ఉంటాయి. ఈ ఫిజికల్ చేంజెస్నే మనము స్ట్రక్చరల్ చేంజెస్ అని కూడా అంటాం. ఈ ఫిజికల్ చేంజెస్ని ఏమంటున్నాం? స్ట్రక్చరల్ చేంజెస్ అని కూడా అంటూ ఉంటాం. స్ట్రక్చరల్ చేంజెస్ మన స్ట్రక్చర్లో జరిగే చేంజెస్ విచ్ ఆర్ మెజరబుల్. లైక్ మెజరబుల్ అంటే హైట్ని మెజర్ చేయొచ్చు మనం, వెయిట్ని మెజర్ చేసుకోవచ్చు మనం. సో ఇలా మెజర్ చేయగలిగే ఒక క్వాంటిటేటివ్ ప్రాసెస్ కాబట్టి దీన్ని గ్రోత్ అంటున్నాం. ఈ గ్రోత్ వచ్చేసి టిల్ మెచ్యూరిటీ వరకు మాత్రమే ఉంటుంది, టిల్ మెచ్యూరిటీ. అండ్ డెవలప్మెంట్ మాత్రం అలా కాదు. డెవలప్మెంట్ని మనం తెలుగులో వికాసం అంటాం, హిందీలో వికాస్. సో ఈ ప్రాసెస్ మాత్రం మదర్ ఊంబ్ నుండి స్టార్ట్ అయ్యి కాన్సెప్షన్ పీరియడ్
మనం వన్స్ మదర్ గర్భంలో పడినప్పుడు అమ్మ ప్రెగ్నెంట్ అని ఎప్పుడైతే కన్ఫర్మ్ చేసుకుంటుందో ఆ క్షణం నుంచి కాన్సెప్షన్ పీరియడ్ నుంచి కూడా క్రిమేషన్ పీరియడ్ అనుకోండి, కాన్సెప్షన్ టు క్రిమేషన్ పీరియడ్, ఊంబు టు టూంబుకి వెళ్ళేంత వరకు కూడా లైఫ్ లాంగ్ మనలో జరిగే ప్రాసెస్ని ఏమంటాము అంటే డెవలప్మెంట్ అంటాం. సో ఈ డెవలప్మెంట్ని మనం మాడిఫై చేసుకోవచ్చు, మన క్యారెక్టరిస్టిక్స్ని, మన ఇష్టాలని, మన టేస్ట్ని, మన స్కిల్స్ని, ఇలా అన్నిటినీ మనం మాడిఫై చేసుకుంటూ ముందుకు వెళ్ళొచ్చు. కానీ బట్ వీ కాంట్ రివర్స్ ఇట్. వన్స్ ఈ ప్రాసెస్ అనేది స్టార్ట్ అయ్యాక, మనం ఏదన్నా నేర్చుకున్నాక, మనం ఒకటి కొంచెం ఎదిగాక దాన్ని తిరిగి మనం రివర్స్ చేసి చిన్నపిల్లలు అయిపోవడం, సర్టన్ హైట్ అయ్యాక మళ్ళీ పొట్టిగా అయిపోవడం అలా అనేది జరగదన్నమాట. సో వీ కెన్ మాడిఫై ఇట్ బట్ వీ కాంట్ రివర్స్ ఇట్. సో ఈ డెవలప్మెంట్లో మనకి ఏం జరుగుతుంది, ప్రోగ్రెసివ్ ఆర్డర్ సీక్వెన్స్ అనేది జరుగుతుంది. వాట్ ఈస్ ప్రోగ్రెసివ్ ఆర్డర్ సీక్వెన్స్? వన్స్ మన ఎదుగుదల, చిన్నతనం నుంచి ఎలా ఎదుగుతున్నాం, సర్టన్ ఏజ్ అనేది తిరిగి మాడిఫై అవ్వదు, సర్టన్ ఏజ్ అనేది తిరిగి రివర్స్ అవ్వదు. సో దట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ పిఓఎస్ అండ్ గ్రోత్. ప్రోగ్రెసివ్ ఆర్డర్ సీక్వెన్స్ అనేది ఎప్పటికీ రివర్స్ అనేది అవ్వదు, బట్ అది ముందుకు వెళ్తూనే ఉంటుంది. సో దిస్ ఇస్ ద క్లాస్ ఫర్ టుడే. 30 days ఛాలెంజ్ తీసుకుంటున్నాం. 30 days. ఈ 30 days ఛాలెంజ్లో సిడిపి, పర్టికులర్లీ సిడిపిలో మాత్రం 30 out of 30 మార్క్స్ వచ్చేలాగా 5 unitsని ఫినిష్ చేసుకొని క్లాసెస్ తీసుకుందాం.